జూన్ 10న ఢిల్లీలో ఎన్డీఏ కీలక భేటీ. ప్రధాని మోదీని సత్కరించనున్న ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. 3 నెలల్లోపే రిజర్వ్ చేసిన తీర్పులు వెలువరించాలి. రిజర్వ్ చేసిన తీర్పులు ఆలస్యం చేయొద్దన్న సుప్రీం. పూణేలో ప్రాణాలు తీసిన కల్తీ మద్యం తాగి 7 మృతి, మరో 3 సీరియస్, ఆస్పత్రికి తరలింపు. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్కు బాంబు బెదిరింపు. డాగ్ స్క్వాడ్లో తనిఖీ, ఫేక్ కాల్గా తేల్చిన పోలీసులు. ఏపీలో ఉధృతంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతల ఆందోళన. డిఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు. సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్. డిఎస్సీలో పోస్టులు అమ్ముకునే స్థాయికి విద్యాశాఖ మంత్రి దిగజారిపోయారు. లోకేష్ రాజీనామా చేయాలి, సీబీఐతో విచారణ జరిపించాలన్న అంబటి రాంబాబు. ఢిల్లీలో సిద్ధరామయ్య వరుస భేటీలు. రాహుల్ గాంధీతో సమావేశం. కుమారుడు యతీంద్రకు వైద్య విద్య, బీసీ సంక్షేమ శాఖ కోరిన సిద్ధు. కేసీ వేణుగోపాల్తో డీకే శివకుమార్ భేటీ. డీకే మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం కసరత్తులు. వరి కల్లాలపై ఉన్న చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రైతులు ఆందోళన చెందవద్దన్న మంత్రి శ్రీధర్ బాబు. వనపర్తి జిల్లా ముమ్మళ్లపల్లి దగ్గర హైవేపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న బొలెరోను ఢీకొన్న లారీ, 3 మృతి. అమెరికా ఇరాన్ ఒప్పందం వార్తలతో తగ్గిన ముడి చమురు ధర. $93కు చేరిన బ్రెంట్ క్రూడ్. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు. లాభాల నుంచి నష్టాల్లోకి జారిన సూచీలు. నేడు ఐపీఎల్లో క్వాలిఫైయర్ మ్యాచ్ 2 రాజస్థాన్తో తలపడనున్న